అనిత గారు ఏదో కార్యక్రమంలో అనంతపురం అనంతపురం వెళ్ళి అంటున్నారు. సో అనంతపురంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక విధంగా ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎజెండాను కూడా సూచిస్తుంది. ఇప్పుడు అరెస్ట్ల ఎజెండా మీద ప్రభుత్వం నడుస్తుంది అనేది చాలా స్పష్టం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ వారం చాలా అరెస్టులు వరుసగా ఉంటాయి. ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నారని చెప్తున్నారు. సో అరెస్టులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొంచెం తీవ్రమైన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారని. సరే, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్తారు, రిమాండ్ ఇస్తారు, అది ఏం జరుగుతుంది అనేది అది ఇంకో దశ. కానీ అరెస్టులు అనేవి అయితే తీవ్రం కాబోతున్నాయి. అంటే ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో మెత్తగా లేము, వైసీపీ వాళ్ళు చేసినట్టే చేస్తాము, ఈ విషయం మీద వచ్చిన అసంతృప్తిని, పార్టీలో ఎన్డీఏలో వచ్చిన అసంతృప్తి కూడా అధిగమించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మూడోది, ఇప్పుడు బడ్జెట్ మీద ఇప్పుడు విమర్శలు వస్తాయి, లేదా అంతకుముందు జరిగిన వాటి మీద జీవీ రెడ్డి వ్యవహారం. ఇప్పుడు మీరు జీవీ రెడ్డి వ్యవహారం ఆయన మళ్ళీ ట్వీట్ చేసి అంటే ఒక డ్యామేజ్ లిమిటేషన్ అన్నది ప్రభుత్వం ప్రారంభించినట్టు కనిపిస్తుంది. అందుకని తప్పకుండా అరెస్టులు ఎక్కువగా ఉండే అవకాశం మాత్రం ఉంది. దానికి సంబంధించి నోటీసులు, లేకపోతే ఎవరన్నా మేము క్షమాపణలు చెప్పాం కదా, మేము సర్దుబాటు చేసుకుంటూ మళ్ళీ పోస్ట్ పెట్టాం కదా అంటే అదేమీ కాపాడబోదు అని పోసాని వ్యవహారమే మనకు స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన అసలు రాజకీయాల నుంచి విరమించుకున్నాను, వెనక్కి పోతాను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన తీవ్రంగానే అరెస్ట్ చేశారు కదా. కాబట్టి అది ఏమీ ఎవరిని కాపాడదు. ఇంతకుముందు ఈ అనిత అరెస్టు చేస్తామనే కాకుండా రెడ్ బుక్ ప్రకారమే అన్నీ జరుగుతాయని కూడా ఒక మాట అన్నారు హోంమంత్రి. సో రెడ్ బుక్ అనే దాన్ని ఇప్పటివరకు లోకేష్ ఇంకెవరు అంటుంటే ఇప్పుడు హోంమంత్రి కూడా అనడం అంటే వచ్చే హోంమంత్రి కూడా ఒక కాపీ సంపాదించినట్టుగా ఉన్నారు. సో ఆ రెడ్ బుక్తో ఆమె వెళ్ళేట్టుగా కనిపిస్తుంది. రెడ్ బుక్ ఏమైనా లీక్ అయిందంటారా? పేజీలు లీక్ ఏం లేదు, అది వీళ్ళందరికీ ముందు నుంచి అందుబాటులోనే ఉంది. కాపీలు చాలా ప్రింట్ వేశారు, అవి వేసి వాళ్ళందరికీ కూడా అందించారు. అవన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్, యాక్చువల్గా రెడ్ బుక్ ఆన్లైన్ అనేది ఇప్పుడు నడుస్తుంది. అందులో తప్పకుండా ఈ మాటలు వీటన్నిటిలో హోంమంత్రి ఒకటి అరెస్ట్ ఎవరు నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయాల్సింది మళ్ళీ ఆమె కదా. కాబట్టి ఇంకోటి కూడా అన్నారు ఆమె, అంతర్యుద్ధం వస్తుంది ప్రభుత్వంలో, అది ఇది మా కూటమిలో అన్నారు, మీ లోపల అంతర్యుద్ధం రాకుండా చూసుకోండి వైసీపీలో అని. అంటే రెండు విషయాలు, అంతర్యుద్ధం లేదా అంతర్గత సమస్యలు ఉన్నాయని వస్తున్న వాటికి కొంచెం సమాధానం ఇవ్వటం అనేది కూడా మనం దాంట్లో చూస్తాము. రెండోది, వైసీపీలో నుంచి అనేక మంది బయటకు వెళ్తారు, వీళ్ళని ఎవరు చేర్చుకుంటారు అనేది ఒక ప్రశ్న. తెలుగుదేశంలో చేర్చుకోవద్దని ఒకటి ఉంది. కాబట్టి అది మళ్ళీ మనం ఇంకొక చర్చ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి వేగంగా ఈ అరెస్టుల దిశలోనే నడుస్తున్నారనేది అర్థమవుతుంది. ఉదయం నుంచి చూస్తుంటే ఎక్కువగా పోసాని కృష్ణమురళి ఎవరో సజ్జలు చెప్తే మాట్లాడాను, ఇంకోరు చెప్తే మాట్లాడాను అన్నారు. కాబట్టి తర్వాత నాయకుడు చాలా ముఖ్యమైన వాడై ఉంటాడు అని సజ్జల బొమ్మ వేస్తున్నారు ఛానల్స్లో. అవును, అంటే సజ్జలను తర్వాత అరెస్ట్ చేస్తారు అని. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. సజ్జలు తప్పకుండా ముఖ్యమైన నాయకుడు, సకల శాఖ మంత్రి అన్నారు, నెంబర్ 2 అన్నారు, భూమి కేసులు కొన్ని పెట్టారు, ఇవన్నీ నిజమే. కానీ పోసాని కృష్ణమురళి ఆ పేర్లు చెప్పాడా లేదా అనేది ఒకటి. అసలు పోసానే స్వయంగా రచయిత, ఆయనే సినిమా స్క్రిప్టులే రాయగలిగిన మనిషికి, స్వయంగా బాగా రెచ్చిపోయి తిట్టగలిగిన మనిషికి ఇంకెవరో తిట్ల స్క్రిప్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇదేదో ఒక భూత పదంలాగా మారింది. నేను అన్నట్టుగా జగన్ ప్రభుత్వం ఉండగా ఎవరు చెప్పారని ఏదో ఒక విధంగా వాళ్ళ నోట్లో నుంచి జగన్ పేరో చంద్రబాబు పేరో లోకేష్ పేరో చెప్పించడానికి బాగా ఒత్తిడి పెట్టినట్టే ఇప్పుడు ఎవరు అరెస్ట్ అయినా కానీ జగన్ పేరు ఇంకోటి చెప్పించడానికి పోలీసులు బాగా దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అందుకని పేర్లు వస్తున్నాయి. కానీ నిజానికి పోసానికి అయితే ఎవరు ఏమీ పెద్ద స్క్రిప్ట్లు ఇచ్చేటంత పరిస్థితి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద రాజకీయమైన చాలా విమర్శలు ఇవన్నీ చేయొచ్చు, కానీ మరి బూతులు అయితే ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన రాజకీయాలు, ఎత్తుగడలు, లేకపోతే కౌటిల్యాలు ఇవన్నీ ఉండొచ్చు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఆయన చెప్పాడా ఒకటి. చెప్పినా కానీ ఇప్పుడు వర్మ మీరు ఎందుకు ఇలా చేశారు అంటే ఫలానా వాళ్ళు చెప్తే చేశాను అని మీరు చెప్పినప్పటికీ కూడా చేసింది మీరు కాబట్టి కేసు మీ మీద ఉంటుంది కాబట్టి వెంటనే అటు పోతుందని ఈ ప్రశ్న కూడా ఉంది. కాబట్టి అరెస్టులు జరుగుతాయి అనేది నిజమైనప్పటికీ
పోసాని వాంగ్మూలం అంటే ఏదన్నా క్రైమ్లో మనం చాలాసార్లు విన్నాం ఏంటంటే చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయించిన వాళ్ళకి కూడా అంతే శిక్ష అన్నట్టుగా అది కదా సార్ నిజమే, కానీ మాట్లాడడానికి సంబంధించిన ఇది కదా ఇది. ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు, ఇదిగో ఆయన అక్షరాలతో స్క్రిప్ట్ ఉందని ఇవ్వగలిగితే అది వేరే విషయం. అవును. ఇంకో మాట కూడా చెప్తున్నారు, అసలు వైసీపీలో అంత పద్ధతి ప్రకారం మాట్లాడేమంటే మానేసి ఎప్పుడూ అయిపోయింది. 2019లో విజయం సాధించే వరకు మటుకు పద్ధతి ప్రకారం ఇవన్నీ నడిచిన మాట నిజమే, కానీ వన్స్ ఇన్ ఏ పవర్ ఎవరెవరో ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడి అది అసలు పద్ధతి తప్పిపోయింది. తెలుగుదేశంలో అయినా వైసీపీలో అయినా సోషల్ మీడియాలో మాట్లాడిన వీళ్ళందరికీ ఎవరో స్క్రిప్ట్లు ఇచ్చి పంపించారు, ప్రాంప్టింగ్ చేశారు అనుకోవడం, బ్రాడ్గా ఇలా చెప్పాలి అనుకోవడం తప్ప ఇంకోటి ఉండదంటారు. మరి ఈ స్క్రిప్ట్ థియరీ చాలా బలంగా నడుస్తుంది కాబట్టి మొత్తానికి ఇది చట్టం ముందు నిలబడుతుందా, కోర్టులు ఆమోదిస్తాయా లేదన్నది మనం చూడాల్సి ఉంటుంది. దానితో నిమిత్తం లేకుండా అరెస్టులు అయితే జరగబోతున్నాయి. రకరకాల కేసులు, రకరకాల కోణాల్లో అరెస్టులు జరిపి, ఒకటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు నిన్న అగ్రెసివ్గా ఉన్నారు కొంచెం. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి 3 చోట్ల, కృష్ణా గుంటూరు, అక్కడ బాగా ఘర్షణలు, మధ్యాహ్నం తర్వాత ఆరోపణలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావుని పోలీసు అధికారి దాదాపు ముఖాముఖి ఢీకొనటం, లేకపోతే కొంతవరకు ఆరోపణలకు కూడా గురి కావటం అది జరిగింది. కాబట్టి అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవాలి అనే ఒక వైఖరి అయితే ఎన్డీఏ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే దూకుడు పెంచాలి, ఏమాత్రం మనం తగ్గకూడదు అనేటటువంటి వైఖరితో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సార్ మరి వీళ్ళు ముందున్న కర్తవ్యం ఏంటి ఇప్పుడు? ఎవరు వాళ్ళు దూకుడు పెంచి కూటమి ఈ రకంగా పోను కక్షాదింపు వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు తప్పులు చేశారని అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళ కర్తవ్యం ఏంటి? అంటే ఒకటి జ్యుడిషియల్ చట్టబద్ధంగా ఇప్పుడు ఉదాహరణకు పోస్ అని కృష్ణమురళి ఇందా నేను అన్నట్టు ఆయన స్వయంగా ఎప్పుడు ఆయన తిరుగుతుంటాడు, ఒక్కరినని కాదు, ఇవన్నీ పార్టీలో ఇదంతా లేనప్పుడు. నిజానికి విజయ్ చంద్ర ఈయన కంటే ముందు ఎన్ఎఫ్డిసి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన కదా కరుణామయుడు. ఏ వివాదం లేదు, ఆయన దిగిపోయే వరకు కూడా ఆయన ఒక పెద్ద పదవి ఇదంతా చేసినట్టు కూడా అంతగా లేదు వాస్తవానికి. సో ఇక్కడ మనుషులు వాళ్ళ స్వభావాలు చాలా పెద్ద అంచనాలతో రావటం, దాన్ని చేయటానికి నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటివి కూడా దీని వెనుక ఉన్నాయని అంటారు. ఇక ఎవరేం చేస్తారంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆయన పులివెందుల్లోనే ఉన్నారు కదా, ఆయన అక్కడి నుంచి వెళ్ళి పలకరిస్తాడు పోసాన్ని జైలుకి వెళ్ళి అని ఒక కథనం. ఆయన భార్యకు కూడా ధైర్యం చెప్పారు. ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఒకటి అరెస్ట్ అయిన వాళ్ళకి సానుభూతి సంఘీభావం చెప్తారు, రెండవది పొన్నవల్లి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులో కేసులు వాదిస్తారు, ఇంకా ఓపిక ఉంటే ఎవరన్నా మీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చి ఛానల్స్లో మాట్లాడతారు. అంతకు మించి ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది పెద్దగా లేదు, చేయాలన్న ఆలోచన కూడా లేదు. చేయగలడమే వాళ్ళ ఉద్దేశం అయితే ఈ బడ్జెట్ మీద చాలా సజీవమైన చర్చ ఒకటి చేయాలి, రాష్ట్రానికి ఇది కావాలని అంతకుముందు చేశాడు కదా. అంతకుముందు 2014-19 మధ్య ప్రత్యేక హోదా అన్నది చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అని నేను మాట్లాడతానని జగన్ నిరాహార దీక్షలు, 36 గంటల దీక్షలు, యూనివర్సిటీలోకి వెళ్ళి ప్రసంగాలు చేశారు కదా. ఆఖరికి వైజాగ్లో ఈ పెట్టుబడుల శిఖరాగ్ర సభ జరుగుతుంటే భాగస్వామ్య సదస్సు, దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళటం, విమానాశ్రయంలో ఆయన్ను అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా తప్ప ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రిగా ఇప్పుడు మాట్లాడాలంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి అందుకని నిజంగా మీరు చెప్పాలంటే వైసీపీ తనను తాను కాపాడుకోవాలంటే, ఎవరైనా ఏ పార్టీ అయినా తనను తాను కాపాడుకోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల కోసం నిలబడి వాళ్ళ కోసం పనిచేయాలి, పోట్లాడాలి. అది చేస్తారా లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలి. రెండవది, ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రక్షణతో చాలా చెదురు అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు శ్రీహరి అని ఉండేవాడు అది వరకు సిపిఆర్ఓ, ఇప్పుడు ఆయన జగన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాడు పార్టీకి. అంటే రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఇంతమంది ఉండగా శ్రీహరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందంటే, కోఆర్డినేషన్, ఈ సమన్వయానికి సంబంధించిన పనులు కాస్త అందుబాటులో ఉండి చెప్పినట్టు వినేవాళ్ళు, వీళ్ళని ఎలా సమకూర్చుకోవటం అనే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే నేను అనుకుంటాను ఇప్పటికైతే కాలక్షేపం, సమయాన్ని గడపడం, కాలాన్ని గడపటం, కోర్టుల్లో కోర్టుల్లో గట్టెక్కడ. అంటే ఈ కేసులు ఇవన్నీ కింద వాళ్ళ దాకా కాదు, ఇవి ఎక్కువగా ఒక చుట్టూ ఉన్న ఒక సమూహం, ఒక ఆయా చోట్ల కొంతమంది వ్యక్తులు వీటికి ఉన్నారు తప్ప
వైసీపీ మా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే అన్నారు, మేము మామూలు వైసీపీ కార్యకర్తలు